హాయ్ ఇండియా గ్లిచ్.com వ్యూవర్స్, నా పేరు శౌర్య. ఓహోల్ గుసగుసలాడే నా మూవీ రిలీజ్ అయింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దట్ మూవీ ఇన్ థియేటర్స్. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను బికాజ్ దిస్ మై ఫస్ట్ మూవీ. ఈ మూవీ హిట్ అవ్వడం అనేది నా కెరీర్కి చాలా హెల్ప్ అవుతుందండి. అండ్ బికాజ్ నా కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా నాకు ఇంక్రీజ్ అవ్వడం, నెక్స్ట్ మూవీస్కి ఇంకా ఎఫర్ట్ పెట్టి ఇంకా మంచి మూవీస్తో డెఫినెట్లీ మేము ముందుకు వస్తాను. uh, ఎలా వచ్చిందంటే ఇట్స్ వెరీ చాలా కష్టం అని చెప్పడం, బట్ చాలా ఈజీ వే చెప్తాను. ఆల్మోస్ట్ లైక్ 4.5 years నుంచి ట్రై చేస్తున్నాను ఇండస్ట్రీలో, ఛాన్సెస్ రావట్లేదు. అంటే బేసిక్లీ ఏంటంటే మేబీ నెల్లిన ఆఫీస్లో ఆ క్యారెక్టరేషన్ నాకు కుదరకపోవచ్చేమో, నేను సెట్ అవ్వకపోవచ్చేమో, అని తప్పట్లేదు ఎవరిని. బట్ 5 years నుంచి నేను ట్రై చేసింది, ఒక్క ఛాన్స్ కూడా రాలేదన్నమాట నాకు. ఇంకా ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్న టైంలో నేను నైట్ 11 o'clock షోకి వెళ్ళాను అనమాట, సినీమాక్స్ ఇన్ ఆర్బిట్. దాని తర్వాత టిఫిన్ చేయడానికి ఆ సినిమా బాగుంది, చూసి ఇలాంటి సినిమా నాకు వచ్చి ఉంటే బాగుంటుందని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయి ఆ టిఫిన్ చేస్తుంటే లైక్ ఇంకెళ్ళిపోదాం, మార్నింగ్ డాడీ చెప్పేద్దాం బిజినెస్ కానీ లేకపోతే జాబ్ కానీ చేస్తా డాడీ అని చెప్పేద్దాం అనుకున్నాను. ఇంకా లక్కీలీ చూస్తే వారాహి చలనచిత్రం కాస్టింగ్ కాల్ అని చెప్పి దాంట్లో ఉంది. చూడంగానే ఎంతోమంది పంపిస్తారు కానీ సెలెక్ట్ అవ్వరు, అందరిలాగే అంటారు, ఏదో రికమెండేషన్ వాడేస్తారు అనుకున్నాను. బట్ ఎందుకో పంపించాలి, అందరికీ పంపించాం కదా కాస్టింగ్ కాల్కి, ఇప్పుడు ఈ యొక్క లాస్ట్ టైం నేను ట్రై చేస్తే పోయేదేముందని చెప్పి పంపించాను. నెక్స్ట్ డే మార్నింగ్ షార్ట్ లిస్టెడ్ అని చెప్పి మెయిల్ వచ్చింది. లక్కీలీ వీడియోస్ ఉంటే పంపిస్తారని అడిగారు. మళ్ళీ పంపిస్తే పక్కన పడేస్తారని చెప్పి నేను మళ్ళీ మెయిల్ చేశాను అనమాట. సార్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి, అండ్ మీరు ఆఫీస్ నన్ను పిలిపిస్తే ఒకసారి మీ ఆడిషన్ కానీ లేకపోతే వీడియోస్ కానీ రెండు మీకు ఎట్ ఏ టైంలో జరిగిపోతాయి కదా సార్, ఒకసారి నన్ను రానివ్వండి సార్ అంటే దేవర్ లైక్ సరే అని చెప్పి నెంబర్ ఇచ్చి కాల్ చేయమన్నారు. చేశాను, ఆఫీస్కి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఇలా తొంగి చూడంగానే అవసరాల సినిమాస్ గారు కూర్చున్నారు. ఈయన ఎందుకు వచ్చారు అనుకున్నాను నేను. ఎందుకు వచ్చారు, మేబీ ఎందుకు వచ్చారో తెలియదు. బికాజ్ ఆయన అంటే ఒక మన తెలుగు ఇండస్ట్రీలో ఒక వాల్యూ ఉంది. కనిపించిన తక్కువ సినిమాలైనా అలరించింది ఎక్కువ జనాలు అనమాట. సో ఎలా అయినా నాకు ఆయనతో కనిపిస్తే మాట్లాడదాం అనిపించింది. కానీ సడన్గా ఒక అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఆయన డైరెక్టర్ అన్నారు. ఇంకా వాజ్ లైక్ ఆయన డైరెక్షన్లో నాకు మూవీ వస్తే అండ్ డెఫినెట్లీ డ్యామ్ హిట్. బికాజ్ ఆయన ఒక యాక్టింగ్లో, ఆయన కామెడీ సెన్స్లో చిన్న టైమింగ్ ఉంటుంది, ఆయనకుంటే ఒక స్టైల్ ఉంది కామెడీలో. సో అంత మంచి యాక్టర్కి నేను డెఫినెట్లీ నేను ఉంటే నా కెరీర్కి హెల్ప్ అవుద్దని చెప్పి స్వార్థంగానే ఆలోచించి నేను తప్ప ఇంకెవరు సెలెక్ట్ అవ్వకూడదు అనుకున్నాను. కానీ చూసుకుంటే వెనకాల ఇంకో 10-15 మంది ఆడిషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. సరే అని చెప్పి ఆడిషన్ ఇచ్చాము, వీడియో చూశారు, దే ఆర్ లైక్ ఇంప్రెస్ అనమాట. 15-20 days ఆడిషన్ చేసాం, వేరే అమ్మాయిలతో వేరే అబ్బాయిలతో చేస్తున్నాను, నేను చూస్తూనే ఉన్నాను. 1 fine day వచ్చి వాళ్ళందరికీ ఒక స్క్రీన్ పేపర్స్ ఇచ్చారు, నాకు మాత్రం స్క్రిప్ట్ ఇచ్చారనమాట. ఇచ్చి చదవమన్నారు. నేను కొంచెం ఒక మెట్టి ఎదిగానేమని చెప్పి ఫీల్ అయ్యి స్క్రిప్ట్ చదివాను, బాగా నవ్వుకుంటున్నాను. ఆ రోజే అర్థమైంది సినిమా డెఫినెట్లీ చాలా పెద్ద హిట్ అవుద్ది. బికాజ్ ఒక జనరల్ ఆడియన్గా నేను చదువుతున్నప్పుడు ఎన్నిసార్లు నవ్వానో నేను లెక్కెట్టుకోలేదు, అన్నిసార్లు నవ్వాను. థియేటర్లో ఇప్పుడు కనిపిస్తుంది అది. సో ఇంకెలా అయినా సరే ఈ మూవీ చేయాలి, ఇంత బాగుంది, నేనే చేయాలని స్వార్థంగా వెళ్ళిపోయాను. ఆడిషన్ బాగుంది షోరీ, నేను మళ్ళీ ఒక 20 days మళ్ళీ కాల్ చేస్తా అన్నారు. ఒక 20-25 days నాకు కాల్ చేయలేదండి అసలు. ఇంకా నేను అనుకున్నాను ఇది కూడా పోయిందేమో అని చెప్పి ఫీల్ అయ్యా. ఆ టైంలో నాకు వినాయక చవితి అప్పుడు ఆయన కాల్ చేశారు, శౌర్య ఎక్కడ ఉన్నావు అని. సార్ పూజలో ఉన్నాను సార్ అన్నాను. త్వరగా రావా అన్నారు. ఓకే సార్. మళ్ళీ కాల్ చేశారు 5 minutesలో, సార్ ఎక్కడ ఉన్నారు, శౌర్య ఎక్కడ ఉన్నావు అని. సార్ నేను ఆన్ ది వే సార్ వచ్చేస్తున్నాను సార్ అని చెప్పాను. ఓకే శౌర్య త్వరగా రా అన్నారు. మళ్ళీ కాల్ చేశారు వితిన్ 5 minutes మళ్ళీ, శౌర్య ఎక్కడ ఉన్నావు అని. సార్ నేను వచ్చేస్తున్నాను సార్ 2 minutes అంటే, నీకు అర్థం కావట్లేదు, వెయిట్ చేస్తున్నాను శౌర్య వచ్చాయి అన్నారు. నేను ఎందుకు అర్థం కదా, ఎందుకు వెయిట్ చేస్తున్నారు, అసలు నాకేం చెప్పలేదు ఏం లేదు అనుకున్నాను. ఫైనల్లీ ఆఫీస్కి వెళ్ళి డోర్ ఓపెన్ చేయని వెంటనే నా గుండె ఆగిపోయిందండి. అక్కడ రాజమౌళి గారు, కీరవాణి గారు, సోపు ఎర్లగడ్డ గారు, సాయి కొరపాటి గారు, శ్రీనివాస్ గారు, ఒక పెద్ద గ్రూప్ ఉన్నారు అక్కడ. నాకేం అర్థం కాలేదు ఏం చేయాలో, ఎందుకు పిలిచారు నన్ను అన్నారు. లోపల రాగానే శౌర్య నీ కోసం కొబ్బరిగా కొట్టు అన్నారు. నా కోసం వెయిటింగ్, కొబ్బరిగా కొట్టడం ఏం నాకేం చెప్పలేదని చెప్పి ఒక చిన్న హ్యాపీ. బట్ నీ మొత్తం పేరు చెప్పమన్నారు. చెప్పి ఆ చెక్ మీద రాసి ఆ పూజ చదివించి నాకు ఆ చెక్ ఇచ్చారనమాట కీరవాణి గారితో. అండ్ ఆ చెక్ ఇప్పటికీ డ్రా చేయలేదండి, మనీ ఇంకా డ్రా చేయలేదు, అలాగే ఉంచుకున్నాను. బికాజ్ అది నా ఫస్ట్ చెక్ అనమాట. అండ్ దట్టు కీరవాణి గారి చేతుల్లో అందుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది.
అప్పుడు అర్థమైంది సెలెక్ట్ అయిన విషయం నాకే లాస్ట్ తెలిసింది, అందరికి ముందే తెలిసిందని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. సో ఫైనల్లీ ఇప్పుడు మేము ముందుకు రావడం ఇంత కథ ఉంది. బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి. బ్యాక్గ్రౌండ్ బికాజ్ బ్యాక్గ్రౌండ్ అంత నడవదండి బేసిక్లీ. ఇండస్ట్రీలో అనుకుంటే చాలామంది బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇండస్ట్రీలోకి వస్తారు అది ఇది అని. బట్ అలా ఏం ఉండదని చెప్పి నా ఫీలింగ్ అండి. బికాజ్ ఒక 5 years నుంచి ట్రై చేస్తున్నాను అంటే ఇప్పుడు వచ్చిందంటే అది నేను లక్కీలో ఫీల్ అవుతున్నాను. బికాజ్ ఈ 5 years నాకు ఎడ్యుకేషన్ నేర్చుకున్నట్టే అండి. ఇండస్ట్రీలో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, యాక్టింగ్ అంటే ఏంటి, ఇదంతా హెల్ప్ఫుల్ అయింది. సో తెలియకుండా 5 years అనేది నాకు చాలా హెల్ప్ చేసింది అనమాట. బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదండి బేసిక్లీ. అన్నారండి బట్ నాకు చాలా వినిపించాయి. బట్ రిలేషన్ అయితే ఏం లేదండి. ఇలా ఇలా నేను కన్ఫర్మ్ చేస్తున్నాను, మా ఇద్దరి మధ్యలో రిలేషన్ అలాంటిది ఏం లేదు. సో అంతే అండి. అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం అంతే తప్ప ఆయన కూడా నేను పెద్ద ఫ్యాన్ని. వర్కింగ్ షీఈ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ బికాజ్ షీఈ్ సో స్వీట్ అనమాట. యా ఇప్పుడు చాలామంది అడుగుతున్నారండి కెమిస్ట్రీ బాగుంది, కెమిస్ట్రీ బాగుంది, కెమిస్ట్రీ బాగుందని. అది ఓన్లీ బికాస్ ఆఫ్ ఆ కెమిస్ట్రీ ఎందుకు బాగుందంటే అవసరాల శ్రీనివాస్ గారు వెంకీ అండ్ ప్రభావతి అనే క్యారెక్టర్ని సీన్ బై సీన్ కెమిస్ట్రీ ఎలా ఉందని చెప్పి అలా తీసుకెళ్ళడం ద్వారా, మేము అలా యాక్ట్ చేసిన ద్వారా మీకు అందరికీ కెమిస్ట్రీ బాగుంది అనిపిస్తుంది అండి. అండ్ ఇంకోటి ఏంటంటే మేము ఆ క్యారెక్టర్లోకి ఎంత ఈజీగా ఇన్వాల్వ్ అయ్యామంటే తను ముంబై నుంచి వచ్చింది. ప్రతి ఒక్కరు కొంచెం తెలుగుని పచ్చడి చేసి మాడుతూ ఉంటారు. ఆ కెమిస్ట్రీ సీన్స్ అప్పుడు కొంచెం నవ్వొస్తూ ఉంటుంది హీరోలకి. బట్ తినైతే మాత్రం తెలుగు నేర్చుకుని, తెలుగు ఎలాగ పలకాలో నేర్చుకుని, అండ్ ఎక్కడ నొక్కాలి, ఎక్కడ రేస్ చేయాలని, అండ్ ఆ ఒక పదాలు వాల్యూ, నెక్స్ట్ ఇంకోటి దాని మీనింగ్ ఏంటో కనుక్కొని, ప్రతి పదాన్ని కనుక్కొని తెలుగులో మాట్లాడడం వల్ల నాకు నిజంగానే లోపల నుంచి ఫీల్ అయ్యాను, నిజంగానే ప్రభా ఇంకా అని ఫీల్ అయ్యాను. సో కెమిస్ట్రీ ఎంత బాగా వర్కౌట్ అయిందండి. ఎస్, ఇది నా సెకండ్ మూవీ అండి. నా ఫస్ట్ మూవీ వచ్చి చందమామ కథలు. దాంట్లో ఒక 8 members వన్ లీడ్గా చేశాను. అండ్ దిస్ మై సెకండ్ మూవీ. ఇది చాలా హ్యాపీ అండి. బికాజ్ ఈరోజు నేను సాయి కురపాటి గారు లేకపోతే ఇక్కడ కూర్చొని మేము ముందు మాట్లాడాను కదా. ఎందుకంటే ఆయన నాకు లైఫ్ ఇచ్చారు. 5 years ఉన్న కష్టం ఆయన ఒక్కసారిగా నాకు తీర్చేశారనమాట. కడుపు నిండా అన్నం పెట్టారు నాకు. సో ఆయన గురించి ఎంత చెప్తే తక్కువ అండి. బికాజ్ హీ సో సింప్లిసిటీ అండి. ఏం ఎక్స్పెక్ట్ చేయరు. ఒక స్క్రిప్టే హీరో అంటారు. సో ఇప్పుడు నేను ఆయన ద్వారా నేను వింటున్నా, ఎవరైనా అంటే స్క్రిప్ట్ చెప్తుంటే స్క్రిప్టే హీరో అండి, హీరోకి చెప్తున్నా మాత్రం ఎవరికి చెప్పకండి, స్క్రిప్టే హీరో, అది బాగుంటే ఎవరైనా చూస్తారండి అని చెప్తున్నాను. సో ఆయనతోనే ఇంకో మూవీ కూడా చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ ఆయన నాకు చాలా ఛాన్స్ ఇచ్చినందుకు. అండ్ ఆర్ఆర్ అనేది మేజర్ పార్ట్ అండి. ఎప్పుడైనా సరే ఒక లవ్ సీన్స్ కానీ లేకపోతే ఒక సాడ్ సీన్స్ కానీ ఒక ఆర్టిస్ట్ ఎంత ఎక్స్ప్రెషన్ పెట్టినా సరే ఆర్ఆర్ లేకపోతే జనాలకి మేము ఏం చేస్తున్నాము, మా ఎక్స్ప్రెషన్కి ఉన్న తాలూకా రీజన్ ఏంటనేది తెలియదండి. వీటితో ఆర్ఆర్తోనే ఒక ఫీల్ అవుతాం అనమాట. సో ఆయన ఈ మూవీకి 100% న్యాయం చేశారండి. ఎందుకంటే ఒక ఆంధ్రుడు, ఒక అయితే మూవీ, ఒక అంతకుముందు ఆ తర్వాత ఇంత బ్యూటిఫుల్ మూవీస్ ఇచ్చి అండ్ దట్టు ఆయన చేసిన చాలా మూవీస్ ఒక పెద్ద హిట్ అండి. మా మూవీలోనే అలా మొదలైనతో అలా కలుపుకుంటే సినిమాటోగ్రఫీ చాలా ఎసెట్ అండి. బికాజ్ చూసిన ప్రతి ఒక్కరు చెప్తున్నారు విజువల్స్ చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి అని చెప్పి. బికాజ్ కెమెరామెన్ గారు వెంకట్ గారు అండి, హీఈస్ వెరీ క్లోజ్ టు మీ. బేసిక్లీ సెట్లో అందరికంటే ఎక్కువ నాతో క్లోజ్ ఉంటారు. బికాజ్ నన్ను బంగారం అని పిలుస్తూ ఉంటారు, బంగారం ఫోకస్ అని. చాలా 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 హ్యాపీ. ఆయన కెమెరామెన్ ద్వారా కూడా నా అదృష్టం. సీరియస్లీ అందరూ ఏదో నా అదృష్టంగా అందరూ దొరికారు ఈ మూవీకి. అప్కమింగ్ మూవీస్ అండి, సాయి కొరపాటి గారితో నా మూవీ చేస్తున్నానండి, దిక్కులు చూడక రామయ్య అని చెప్పి. దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజమౌళి గారు అండ్ డైరెక్టర్ వచ్చి కోటి గారు అని చెప్పి, ఆయన కో డైరెక్టర్. ఆ మూవీ స్టార్ట్ అయింది, ఆల్మోస్ట్ ఒక 50% అయిపోయింది. అండ్ ఇంకో మూవీ వచ్చి లక్ష్మీ రావే మా ఇంటికి అని చెప్పి చేస్తున్నాను అవికా గోర్తో. అది కూడా ఆల్మోస్ట్ 50% అయిపోయిందండి. రేపటి నుంచి మళ్ళీ షూట్ యాజ్ యూజువల్ స్టార్ట్ అండి. యా అండి, ఇప్పుడు కూడా నేను సక్సెస్లో ఉన్నానండి. బికాజ్ సోలో లీడ్ ఫస్ట్ టైం చేస్తున్నాను. అంటే నా ఫస్ట్ సోలో లీడ్ నాకు హిట్ చేశారు అండ్ నాకు సెకండ్ ఇంకా అలాగే వెళ్దాం అని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మూవీ ఇచ్చేసినందుకు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న సాడ్ న్యూస్ అండి. బికాజ్ ఊహలు గుసగుసలాడే సినిమా పైరేట్ కాపీ వచ్చిందంట. అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్. అండ్ indiaglis.com వ్యూవర్స్కి అసలు ఎంకరేజ్ చేయొద్దు. థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసినందుకు. మా అలాంటి చిన్న సినిమాని హిట్ చేశారు. అండ్ ఇంకా పెద్ద హిట్ అవ్వాలంటే ప్లీజ్ స్టాప్ పైరసీ. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ.